హల్లెలూయా. ప్రియులరా, మరి ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని కొంచెం సేపు జ్ఞాపకం చేసుకుందాం. ఓబద్య గ్రంథము, మీ బైబిల్స్లో ఓబద్య గ్రంథం తీయండి. ఒకటే అధ్యాయం ఉంది, 17వ వచనం చదవండి. ఓబద్య గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నాం. అయితే సియోను కొండ ప్రతిష్ఠితమగును, తప్పించుకుని వారు దాని మీద నివసింతురు. యాకోబు సంతతి వారు తమ స్వాస్థ్యములను స్వతంత్రించుకుందురు. ప్రైజ్ ది లార్డ్. చివరిలో యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు. ప్రభునందు ప్రియులరా, మరి ఈ యొక్క రాత్రికాల సమయంలో మరి ఓబద్య ప్రవక్త ప్రవచిస్తున్నాడు. దిస్ ఈస్ ద ప్రొఫెసీ ఆఫ్ ఓబద్య. ఓబద్య ప్రవచనం ఏంటంటే, యెహోవా దినం వస్తుంది, దేవుని భయంకరమైన ఉగ్రత దినం రాబోతుంది. ఆ రోజు జరగబోతున్న విషయాలు, దేవుని ఉగ్రత దినమందు, ఆ ఆపద దినమందు ఎవడు తప్పించుకోలేడు. అన్ని జనులు, మరి ఇజ్రాయేలులో పాపం చేసిన వారు, పిల్లలు దేవునికి విరోధంగా ఉన్నవారు తప్పించుకోలేరు అని హెచ్చరిస్తూ ఒక రెమెడీ ఇచ్చాడు. పిల్లల ఒక అద్భుతమైన రెమెడీ ఇచ్చాడు, తప్పించుకునే మార్గం ఇచ్చాడు. అదేంటంటే, అయితే సియోను కొండ ప్రతిష్ఠితమగును, తప్పించుకున్న వారందరూ దాని మీద నివసింతురు. ప్రైజ్ ది లార్డ్. పిల్లలు, ఈ రాత్రి మనం చూస్తే మరి దినాలు కూడా అంత భయంకరంగా ఉన్నాయి. దినాలు చాలా చెడ్డగా ఉన్నాయి. ప్రియులరా, మనిషికి మనిషి తెలియటం లేదు. ఎవరికి ఎవరో ఓ పాట ఉంది, ఎవరికి ఎవరో ఈ లోకం అన్నట్టుగా. ఈరోజు బ్రతుకున్నాం, రేపు ఎలాగుంటుందో తెలియదు. భయంకరమైన దినాల్లో ఉన్నాం మనం. అయితే సేఫ్టీ, కాపుదల, భద్రత, సంరక్షణ, రక్షణ ఎక్కడరా ఉందంటే, పిల్లరా ఓబద్య చెప్తున్నాడు, సియోను కొండ మీద, సియోనులో ఎవరైతే సియోను కొండ మీదకి వస్తారో వారు తప్పించబడతారు. ఆ శ్రమకాలంలో తప్పించబడతారని దేవుని యొక్క మరి వాక్యం స్పష్టంగా మనకి చెప్తుంది. పిల్లరా, సియోను, ఈరోజు దేవుని బిడ్డలమైన మనం ఆత్మీయ సియోనుకు రావాలి, ఆత్మ సంబంధమైన సియోను అనుభవంలోనికి రావాలి. నేను కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. సియోను అంటే ఏంటి దేవుని వాక్యంలో చూడండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయంలో సియోనులో ఉండడం అంటే ఏంటి, సియోన్ అంటే ఏంటి, దేవుని బిడ్డలమైన మనం సియోనుకి వస్తే ఏం జరుగుతుంది? 31వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 6వ వచనం. ఎఫ్రాయిము పర్వతముల మీద కావలివారు కేకవేసి, సియోనుకును అనగా మన దేవుడని యెహోవా యొద్దకును పోవుదుము రండిని చెప్పు దినము వచ్చుచున్నది. సియోను అంటే సియోనుకును మన దేవుడని యెహోవా యొద్దకు పోవుదము రండి. సియోనులో పిల్లరా దేవుడు నివసిస్తున్నాడు. గాడ్స్ డ్వెల్లింగ్ ప్లేస్. జాయన్ ఈజ్ ద గాడ్స్ డ్వెల్లింగ్ ప్లేస్. సియోను దేవుడు నివసించే స్థలం. సియోను కొండ మీద దేవుని మందిరం, సొలొమోను మందిరాన్ని కట్టాడు. అద్భుతమైన మందిరాన్ని సొలొమోను కట్టాడు. పిల్లరా 7 సంవత్సరాలు, పిల్లరా కొన్ని వేల మంది, 1,50,000 మంది సుమారుగా పనివారితో అద్భుతంగా 3 ట్రిలియన్ల విలువ చేశారు. పిల్లరా అద్భుతమైన మందిరాన్ని, లోపల బయట అంతా బంగారమే, వజ్ర వైడూర్యాలతో, మాణిక్య మనులతో, వెండి బంగారాలతో. వెండి అయితే అసలు లెక్కే లేదంట ఆ దినాల్లో. అంత అద్భుతమైన మందిరాన్ని సొలొమోను సియోను కొండ మీద కట్టాడు. ఆ తర్వాత నెబుకద్నెజర్ వచ్చేసి ఆ యొక్క సొలొమోను కట్టిన మందిరాన్ని డిస్ట్రాయ్ చేస్తే అదే స్థలంలో హేరోదు కట్టాడు. ఆ మందిరాన్ని కూడా 70 ADలో టైటస్ అనే రోమన్ ఎంపరర్ దాన్ని కూడా కూలదీసేస్తే ప్రస్తుతానికి ఒక గోడ మాత్రమే మిగిలింది. దాన్ని వెస్టర్న్ వాల్ అంటారు, లేకపోతే వేలింగ్ వాల్ అంటారు, ఏడుపుల గోడ అంటారు. అక్కడికి వెళ్ళి యూదులు ప్రార్థన చేస్తున్నారు, ప్రభా మాకు 3వ మందిరాన్ని కట్టు ప్రభా. పిల్లరా మరి సియోన్ అంటే దేవుడు నివసించే స్థలం, గాడ్స్ డ్వెల్లింగ్ ప్లేస్.
మరి క్రొత్త నిబంధనలకు మనం వచ్చేసరికి మనం సియోన్కి వెళ్ళిపోదామా? షల్ వి గో టు జాయన్? ఇజ్రాయెల్ కంట్రీలోకి వెళ్ళగలమా? లేదు. క్రొత్త నిబంధనలో సియోను అంటే ఏంటనుకున్నారు? అది దేవుని మందిరం. ప్రైజ్ ది లార్డ్. గాడ్స్ డ్వెల్లింగ్ ప్లేస్, దేవుడు నివసించే మందిరం. చూడండి, కీర్తన గ్రంథం 11వ అధ్యాయంలో మనం చూస్తే 4వ వచనంలో, యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, యెహోవా సింహాసనము ఆకాశమందున్నది, యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. గాడ్స్ డ్వెల్లింగ్ ప్లేస్, దేవుని మందిరం. దేవుని మందిరాన్ని మనం ప్రేమించాలి. సియోనులోకి రావటం అంటే దేవుని మందిరాన్ని ప్రేమించాలి. దేవుని మందిరం కొరకు నేను ఏదో ఒకటి చేయాలి. దేవుని మందిరానికి నేను వెళ్ళాలి. దేవుని మందిరం వైపు తిరిగి ప్రార్థన చేయాలి. మందిరంలో కాలు పెట్టాలి. కృతజ్ఞతాస్తుతులతో ఆయన ఆవరణలో ప్రవేశించండి. దావీదు అంటాడు, నాకు ఒక ఆశ ఉందయ్యా, నాకు ఒక కోరుకుంది. అదేంటంటే చూడండి, నాకు ఒక ఆశ ఉంది, అదేంటంటే దేవుని మందిరంలో నేను మరి నివాసం ఉండాలి. దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నాను. చూడండి, 26వ అధ్యాయం కీర్తన 8వ వచనం చూస్తే 26:8, యెహోవా నీ తేజో మహిమను, నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమిస్తున్నాను. దేవుని ప్రేమిస్తున్నాడంటే దేవుని నివాస మందిరాన్ని, దేవుని తేజో మహిమ నివసించు ఆ యొక్క స్థలాన్ని ప్రేమిస్తున్నాడంట. చూడండి, 84వ దావీదు కీర్తన 10వ వచనం, నీ ఆవరణలో ఒక్క దినము గడుపుట, మందిరంలో ఒక్క రోజు గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారాల్లో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునతో ఉండుట నాకు ఇష్టము. 84:2 చూడండి, యెహోవా మందిర ఆవరణాలు చూడాలని నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందమును కేకలు వేస్తున్నాయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సియోన్ అంటే దేవుడు నివసించే స్థలం. అది క్రొత్త నిబంధనలో మందిరంగా మారింది. పిల్లరా, ఈ పరిశుద్ధాత్మ యుగంలో పిల్లరా, మనం ఎక్కడ మన కుటుంబంతో కలిసి ఆరాధన చేస్తామో అక్కడికి ప్రభు దిగి వస్తాడు. అదే సియోనుగా మారిపోతుంది. సహవాసం అనొచ్చు సియోన్ అంటే, దేవుని సన్నిధి అనొచ్చు. ఈరోజు దేవుని సన్నిధికి మనం వెళ్తున్నామా? ఆర్ వీ గోయింగ్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్? సహవాసంలోనే ఉంది కాపుదల, సహవాసంలోనే ఉంది భద్రత. మనకి గంటల సమయం అర్థం చేస్తాం, కానీ ఒక్క అరగంట, ఒక్క గంట ప్రార్థనలో కూర్చోం. ఈరోజు దేవుని మహాదినం వస్తుంది. సియోనులోనికి వచ్చిన వారు క్షేమంగా ఉంటారు. పిల్లరా, సియోన్ అంటే దేవుని యొక్క సన్నిధి. పిల్లరా, ఈ సియోన్లో నిబంధన మనసు ఉంది, దేవుని ఆలయం ఉంది, ఆలయంలో నిబంధన మనసు ఉంది. సేఫ్ జోన్ అంటే సియోన్ అంటే సేఫ్ జోన్. 2వ రాజుల గ్రంథం 19:31 చూడండి. 2వ రాజుల గ్రంథం 19:31, సేఫ్ జోన్. శేషించువారు యెరూషలేముల నుండి బయలుదేరుదురు, తప్పించుకొనువారు, జాగ్రత్తగా ఆలకించండి, తప్పించుకొనువారు సియోను కొండలలో నుండి బయలుదేరుదురు. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి దీన్ని నెరవేర్చును. తప్పించుకొనువారు సియోను కొండలలో నుండి బయలుదేరుదురు. పిల్లల, సేఫ్ ప్లేస్, సేఫెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో అతి భద్రత కలిగిన స్థలం ఏంటంటే సియోను. అదే దేవుని సన్నిధి, దేవుని యొక్క మరి స్థలము. పిల్లరా, ఈరోజు సియోనులోకి మనం వస్తున్నామా? సియోన్లో పిల్లరా ఎంత గొప్ప మరి కృప ఉంది, పిల్లరా గొప్ప కృప ఉంది. ఈరోజు సియోన్లోకి మనం రావాలని దేవుడు కోరుతున్నాడు. సియోనులోనికి రావటం అంటే ఏంటి? చూడండి, సియోన్లో ఏముంది? యెషయా గ్రంథం ఒకసారి ఓపెన్ చేయండి. యెషయా గ్రంథం 2వ అధ్యాయం, యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం చూడండి.
యెషయా 2:3. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేము నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెలుదుము రండిని చెప్పుకుంటారట. ఏమి రాయబడిందండి? ఆ కాలమున ఈ సియోనులో నుండి ధర్మశాస్త్రము, సియోనులో ధర్మశాస్త్రం బయలు వెళ్తుందంట. సియోన్ అంటే ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యం. పిల్లలు, ఈ దినాల్లో దేవునితో సహవాసం ఎంత భద్రత ఇస్తుందో దేవుని మాటలు కూడా మనకు అంత ధైర్యాన్ని ఇస్తాయి. పిల్లరా, మనోధైర్యాన్ని ఇస్తాయి. ఆత్మలో మనం బలపరుస్తుంది దేవుని వాక్యం. అందుకే ప్రభు అంటారు కదా, మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవిస్తాడు. నా మాటలు మిమ్మల్ని బలపరుస్తాయి. సియోనులు రావడం అంటే దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని వినాలి. ఆర్ యూ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఎవ్రీడే? ప్రతిరోజు దేవుని వాక్యంతో ప్రారంభిస్తున్నావా నీ జీవితాన్ని? ఉదయం లేచినట్టు దేవునితో మాట్లాడాలా, దేవుడు మనతో మాట్లాడాలి మొదట. ఆ తర్వాత మనం మనుషులతో మాట్లాడడం, మనుషులు మనతో మాట్లాడడం. ఉదయం లేచినట్టుని మనం దేవునితో మాట్లాడడం అంటే ప్రార్థన, స్తుతి, ఆరాధన. దేవుడు మనతో మాట్లాడడం అంటే దేవుని వాక్యాన్ని మనం చదివినప్పుడు ప్రభు మనతో మాట్లాడతాడు. సియోను అంటే దేవుని యొక్క వాక్యము. ఎంతమంది ఫోన్లు చేస్తున్నారు, ఎంతమంది భయపడిపోతున్నారు. అన్నయ్య మా కొరకు ప్రార్థన చేయండి. కరోనా మన ప్రాణం తీయగలదా? కరోనాకి ఎవరిచ్చారు అధికారం? భయపడొద్దు. సాతానుడి యొక్క గొప్ప భయంకరమైన ఆయుధం ఏంటంటే భయము, ఫియర్. భయం అనే బాణం వేసి కొడతాడు నేనంతే. భయం. అయితే ఆ భయము అనే ఆ బాణాన్ని, సాతానుడి యొక్క బాణాన్ని ఆపగలిగే శక్తి మరి దేవుని యొక్క వాక్యానికి ఉంది. హల్లెలూయా. దేవుని వాక్యము, విశ్వాసం అనే డాలు, వాక్యం అనే ఖడ్గము చేత అపవాది వేయించిన అగ్ని బాణాలని నువ్వు ఆపగలవు. ఈరోజు సియోనులో భద్రత ఉంది. సియోనులో ప్రియులారా దేవుని మందిరం ఉంది. సియోన్ అంటే దేవుని సహవాస, దేవుని. సియోన్లో దేవుని యొక్క వాక్యం, ధర్మశాస్త్రం ఉంది. ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. వాడు నీటి కాలంలో ఎవరు నాటబడిన వాడే ఆకువాడగా తన కాలమంతయు తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వల్లే ఉంటాడు. దేవుని వాక్యాన్ని చదివేవాడు ఇప్పుడు పడిపోడు. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసేవాడు వాడిపోడు. దేవుని వాక్యం మీద ఆధారపడినవాడు ఎప్పుడు సిగ్గుపరచబడడు. ఆమేన్, ఆమేన్. దేవుని వాక్యాన్ని నమ్ముకున్నవాడు వాడు సిగ్గుపరచబడు, వాడు ఎప్పుడు పడిపోడు. ఉంటున్నారా? సియోన్ అంటే ధర్మశాస్త్రము. మూడవది సియోన్ అంటే యెషయా 60:14. యెషయా 60:14. యెషయా 60:14 చూడండి. మధ్యలో నేను చదువుతున్న సెంటర్లో. యెహోవా పట్టణమనియు ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోననియు నీకు పేరు పెట్టెదను. దేవుడట నీకు ఒక పేరు పెడతాడట. అదేంటో తెలుసా? యెహోవా పట్టణమనియు పరిశుద్ధ దేవుని సియోననియు. సియోను అని పేరు పెడతాడట నీకు. సియోనట పరిశుద్ధ దేవుని సియోను. సియోను పరిశుద్ధమైన పర్వతం, అది దేవునిది. ప్రియురా, సియోనుకు రావడం అంటే ఏంటంటే మనం దేవుని వారముగా మార్చబడ్డాం. పరిశుద్ధతను మనం ఆవించుకోవడం, పరిశుద్ధతను ఆపాదించుకోవడం. ప్రియులర్, నో బడీ ఈజ్ పర్ఫెక్ట్. పరిపూర్ణులు ఎవరు లేరు. బట్ వీఆర్ రన్నింగ్ టువర్డ్స్ పర్ఫెక్ట్. మనం పరిపూర్ణత వైపు మనం ప్రయాణం చేస్తున్నాం. ఆమేన్. ప్రభు అన్నాడు, మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును అలాగ ఉండేదారు. మన ప్రభు పరిపూర్ణుడు, ఆయన సంపూర్ణుడు, పరిశుద్ధుడు. పిల్లరా, కామ, క్రోధ, లోభ, మదమత్సరాలను జయించిన పరిశుద్ధుడు. నాలో పాపం ఉందని మీరు ఎవడన్నా స్థాపించగలడని ప్రపంచానికి సవాలు విసిరిన ఏకైక దేవుడు మన దేవుడు. నిష్కలంకుడు, పాప మెరుగన ఆయన,
మన కొరకు శిలువ మీద పాపముగా మారాడు, మన పాపాలను భరించాడు. సియోను పరిశుద్ధము, పరిశుద్ధత, సియోనులో పరిశుద్ధత ఉంది. మనం కూడా ఈ భయంకరమైన దినాల్లో ఓబద్య ప్రవచిస్తున్నాడు, సియోను ప్రతిష్ఠితం అవుతుంది. సియోనులోకి ఎవరైతే వస్తారో వారు తప్పించుకుంటారు, శేషముగా ఉంటారు. వస్తావా సియోన్కి? పరిశుద్ధత వైపు వస్తావా? ప్రైజ్ ది లార్డ్. జయంలోకి, సియోన్లోకి వస్తావా? పరిశుద్ధత సియోన్ అంటే. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం చూడండి. సియోను కొండల మీదకి మనం రావాలి రాత్రి. సుందరియు సుకుమారియునైన సియోను కుమార్తెను, పిల్లరా, సుందరియు సుకుమారి అయిన సియోను కుమార్తె. మనం గమనిస్తే సియోను, పిల్లరా, సియోను కుమారి ఎంతో సౌందర్యం కలిగిందంట. సియోను పర్వతం ఎంత అందంగా ఉంటుంది. ఆత్మ సంబంధంగా మనం ఆపాదించుకుంటే పిల్లరా, మనం కూడా ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని మనం కలిగి ఉండాలి. ఆత్మ సంబంధమైన సౌందర్యం, స్పిరిచువల్ బ్యూటీనెస్. అందంగా ఉండడానికి ఎంత ప్రయాసపడతామో, ఎంత ప్రయాసపడతామో సౌందర్యంగా ఉండడానికి. పిల్లలు ఆ పెయింట్ రాసి, పెయింట్ కాదు, ఏమంటారు కానీ, ఆ ఇంటిమెంట్ రాసి, ఆ పౌడర్ రాసి, ఇది రాసి, అది రాసి అందంగా కాదు పిల్లల శరీరానికి. మరి నీ ఆత్మ సంబంధమైన సౌందర్య సంగతి ఏంటి? మన ప్రభు మన సౌందర్యాన్ని కోరినవాడు. 45వ కీర్తనలో ఉంది పిల్లలు. 45వ కీర్తనలో ఏం రాయబడింది? 10వ వచనం. కుమారి ఆలకించు, చెవియొగ్గు, ఆలోచించు, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువు. ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. నీ రాజు, నీ ప్రభు నీ సౌందర్యాన్ని, నీ ఆత్మ సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు. సియోను పర్వతం వల్ల ఆత్మ సంబంధమైన చాలామంది ఆత్మలు వికారంగా, అగ్లిగా ఉన్నారు. ప్రార్థన లేదు, వాక్యం లేదు, సహవాసం లేదు, విధేయత లేదు, తగ్గింపు లేదు, వాక్యాసారమైన బ్రతుకు లేదు, డబ్బాలు ఉన్నాయి, కబుర్లు ఉన్నాయి. నువ్వు ఆత్మలో చాలా వికారంగా ఉన్నావు. ఆత్మీయతల సౌందర్యంగా మనం ఉండాలంటే పిల్లరా, మరి మనం ప్రభుకి అప్పగించుకోవాలి. ప్రభుకి అప్పగించుకోవాలి. ఇంకా మనం చూస్తే సియోను, ఇందాక మనం చేద్దాం, సియోను ప్రతిష్ఠితము, శాంటిఫైడ్ అని ఉంది. శాంటిఫైడ్ అంటే సమర్పించుకునే పరిస్థితి. అందుకే కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రికలో, రోమిల్ రాయబడిన పత్రికలో మనం 12వ అధ్యాయం ఒకసారి నేను ముగిస్తున్నాను. రోమపత్రిక 12వ అధ్యాయంలో లేఖనాల్లో స్పష్టంగా దేవుని పిల్లలమైన మనం ఎలాంటి భక్తి చూపించాలి, ఎలాంటి భక్తి కనపరచాలి. 2 పాటలు పాడితే సరిపోద్దా? నేను కానుకిస్తున్నానంటే సరిపోద్దా? పరిచయం చేస్తున్నానంటే సరిపోద్దా? అవన్నీ ఉండాలి, కాదంటలేదు నేను. వాటికి మించి మనం చేయాల్సిన భక్తి అంటే ఇక్కడ చూడండి ఒకసారి. రోమపత్రిక 12వ అధ్యాయం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన, వింటున్నారా? ఎవరికి అనుకూలం? మనకు అనుకూలమైంది కాదు, మనం వెళ్తున్న సంఘానికి అనుకూలమైంది కాదు. దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను, అంటే మీ శరీరములు, మన శరీరాలు ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బ్రతిమాలుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఈ లోక సంబంధమైన మర్యాద కాదు, లోక సంబంధమైన ఎథిక్స్ కాదు, లోక సంబంధమైన పాలసీస్ కాదు, ఈ లోక మర్యాద అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వల్ల రూపాంతరము పొందుడి. రూపాంతరము పొందాలి. గొంగళ పురుగు బటర్ఫ్లైగా మారింది, రూపాంతరం చెంది. అదే జంతువు, అదే జీవి
ఇంతకుముందు గొంగళ పురుగు పిల్లరా అది సిద్ధకొక చిలుకగా బటర్ఫ్లైగా మారింది, రూపాంతరం చెందింది. ఒకప్పుడు అదే మనిషి అదే పేరు, అదే స్కిన్, అదే మనిషి, అదే ఊరు, అదే పరిస్థితులు, కానీ బ్రతుకు మారింది, రూపాంతరం చెందింది, ఆత్మ సంబంధమైన రూపాంతరం చెందింది. దానికి ముందు ప్రభు అంటున్నాడు, దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా సియోను ప్రతిష్ఠితము అన్నాడు కదా. ప్రతిష్ఠితము అంటే దేవునికి అప్పగించుకోవడం. ఒకటి ఉంది, అది దేవునికి ఇచ్చేసాం అనుకోండి, ప్రతిష్ఠితం, దేవుడిది, మంది కాదు. అలాగే మన శరీరాలు దేవునికి ప్రతిష్ఠితం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకోవాలి. దేవునికి మనం సమర్పించుకున్నప్పుడు, సజీవ యాగంగా ఆయన సమర్పించుకున్నప్పుడు పిల్లరా, అది దేవునికి అనుకూలమైనది, అది యుక్తమైన సేవ. ఈరోజు పిల్లరా, మరి ఓబద్య అంటున్నాడు, భయంకరమైన దినాలు వస్తున్నాయి, ఎవరు తప్పించబడతారో తెలుసా? సియోను ప్రతిష్ఠితం అవుతుంది. సియోనులోకి ఎవరైతే వస్తారో వారు తప్పించబడతారు. ఒక మాట నాకు గుర్తొస్తుంది, కీర్తన గ్రంథంలో 125వ సంకీర్తన, 125వ కీర్తన మొదటి వచనం చదవండి. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు. సియోను కొండ నిత్యము నిలిచింది, 6000 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు నిలిచింది. అది మామూలు కొండ, సియోను కొండ, మందిరం ఇజ్రాయెల్ దేశంలో. మరి ఆత్మ సంబంధంగా చూస్తే సియోను కొండలాగా మనం కూడా ఎప్పుడూ ఒకేలాగా ఉండాలి. పౌలు గారు అంటారు, నేను ఇప్పుడు మీతో ఉన్న కాలంలో కాక నేను మీతో లేని ఆ కాలం ముందు మరి ఎక్కువగా మీరు కూడుకోండి. హెబ్రీ పత్రికలో రాస్తాడు, నేను మీతో లేని కాలంలో నువ్వు కొన్నిసార్లు దేవుని సేవకునికి దూరంగా ఉండొచ్చు, మందిరానికి దూరంగా ఉండొచ్చు, సహవాసానికి దూరంగా ఉండొచ్చు, పరిస్థితులు బట్టి. అప్పుడు కూడా ఒకే భక్తి, ఒకే స్టాండర్డ్, సియోను కొండ నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉంటారు. 126వ అధ్యాయంలో సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు సియోనుకు తిరిగి వస్తే ఎన్ని కార్యాలు. 126 కీర్తన చదవండి. ఈరోజు నా ప్రియ సహోదరులారా, ఈరోజు సియోను 137వ కీర్తన 3వ వచనం చూస్తే, 137వ కీర్తన 3వ వచనం చూస్తే, 137 చదువు 7 అచ్చట మనం చెరగొన్నవారు ఒక కీర్తన పోడుడి అని మనల్ని బాధించిన వారు అడిగిరి. సియోను కీర్తనలో ఒక దాన్ని మాకు వినిపించే సియోను కీర్తనలు. సియోన్లో ఏముందంటే కీర్తనలు ఉన్నాయి, స్తుతి ఆరాధన ఉంది, ప్రైజ్ అండ్ వర్షిప్. స్తుతి ఆరాధన నిన్ను ఒక వలయం వలె నీ చుట్టూ ఆవరించబడి ఉంటుంది. అందుకే ప్రభు అంటాడు కదా, చంటి బిడ్డల మూలన్న కీర్తన గ్రంథంలో, దేవుని వాక్యంలో చిన్నపిల్లల ప్రార్థన వల్ల వీరు పిల్లలు 8వ అధ్యాయంలో కీర్తన 8వ శత్రువులను పగ తీర్చుకున్న వారిని మాన్పివేయుటకై నీ మీద శత్రువులు, నీ మీద పడుతున్న పగ తీర్చుకున్నట్టు వారిని ఆపివేయడానికి దేవుడట ఒక దుర్గాన్ని స్థాపించినట్టు. ఎలా? బాలురేకియో చంటి పిల్లలకియో స్తుతుల మూలమున నువ్వు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. ప్రైజ్ ద లార్డ్. ఇంగ్లీష్ చదువునానా? Out of the mouth of babes and infants you have ordained strength because of your enemies, that you have silenced the enemy and ఇన్ఫాంట్స్ అండ్ బేబీస్, బాలురేకి చంటి పిల్లల యొక్క స్తుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. సియోనులో కీర్తనలు ఉన్నాయి, స్తుతి ఆరాధన ఉంది. స్తుతి నీ చుట్టూ ఒక దుర్గము వలె, ఒక కోట వలె ఉంటుంది. ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు. వస్తావా సియోనికి? సియోనికి వస్తావా? సియోన్లోకి తప్పించుకున్నవారు శేషం సియోన్లోకి వస్తావా? 17వ అధ్యాయము ఓబద్య 1:17 మళ్ళీ చదువుతున్నాను. అయితే సియోను కొండ ప్రతిష్ఠితమగును, తప్పించుకొనిన వారు దాని మీద నివసింతురు.
యాకోబు సంతతి వారు తమ స్వాచ్ఛములను స్వతంత్రించుకుంటారు. సియోను కొండలో, సియోనులోనికి మనం రాగలిగితే ఆ శ్రేష్టమైన సియోనుడ ఉన్నతమైన ఆ మహిమకరమైన పిల్లల ఆ ఉన్నతమైన ఆత్మీయ అనుభవాలు మనం పొందుకోగలిగితే మనం క్షేమంగా సజీవ లెక్కలో ఉంటాం. పిల్లల సేఫ్గా ఉంటాం. సేఫెస్ట్ ప్లేస్ ఏదంటే సియోనే. ఆత్మీయ సియోన్లోకి మనం వద్దాం. దేవుడు మనలందరినీ ఆ ఆత్మీయ సియోనులోనికి, సియోను అనుభవంలోనికి మనలందరి ప్రభు నడిపించిన గాక. దేవుడి మాటలు మన వెనుకలు ఆశీర్వదించిన గాక. ఆమెన్. మీకోసం ప్రార్థన చేస్తాను. తరలించండి. అందరూ దయచేసి చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభువా, సియోనులోనికి నన్ను నడిపించు. సియోను అనుభవంలోనికి, సియోనులో ఆయన నివసిస్తున్నాడు. గాడ్ జాయిన్ ఇస్ దట్ గాడ్స్ డ్వెల్లింగ్ ప్లేస్. దేవుడు నివసించే స్థలం, మందిరం, సహవాసం ఉందా మనకి? సియోను నుండి ధర్మశాస్త్రం బయటకు వస్తూ ఉంది. ప్రవక్తలు, దావీదులు ఆ సువార్తను మోసుకొస్తున్నారు అక్కడి నుంచి. దేవుని వాక్యం ఉందా మనకి? సియోను ఉందా? ఎన్ని విషయాలు పిల్లలు, ఎన్ని విషయాలు. సియోనులోనికి నన్ను నడిపిస్తావా ప్రభు? నన్ను నడిపించుతాడు. ఆశ ఉంది నాయన, ఆశ ఉంది. సియోనులోనికి నన్ను నడిపించు తండ్రి. సియోను అనే అనుభవం, సియోను ఆత్మ సంబంధమైన సౌందర్యంలోనికి. ఓ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. సియోనులోకి మనం అందరూ రావాలని దేవుడు కోరుతున్నాడు. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన దేవ, ఈ రాత్రి మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి వందనాలు. ఓబద్య ప్రవచిస్తున్నాడు. యెహోవా మహాభయంకరమైన ఉగ్రత దినం వచ్చి ఉన్నది. అయితే సియోను పర్వతం ప్రతిష్ఠితమవుతుంది. సియోనులోకి ఎవరైతే వస్తారో వారు క్షేమంగా ఉంటారో, స్వతంత్రించుకుంటారు దేశాన్ని. లేఖన పాదాలతో మీరు మాతో మాట్లాడారు. మమ్మల్ని అందరినీ సియోను ప్రభా నాయన సియోనులోకి నడిపించండి. తర్వాత నిత్య సియోనులోకి నడిపించండి ప్రభా. సియోనులో ఉన్న ఆత్మీయ అనుభవాలు మా అందరూ వశం చేయండి, మా అందరికి సొంతం చేయండి. ఆత్మీయ జీవితంలో ఉన్నత మైన అనుభవాలను నడిపించండి. నీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ మహిమ గంత ప్రభావాలు మీకే ఆరోపిస్తుంది. మా ప్రభు అయిన యేసయ్య శక్తి కలిగిన నామములో ఈ ప్రార్థన అడుగుచు స్తుతిస్తూ కనపరుస్తున్నాం తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు ప్రాణములు ప్రియుడైన యేసు ప్రభు వారి కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసం కూడిన మనందరికీ, సకల పరిశుద్ధులకు, లైవ్లో వచ్చిన ప్రియ బిడ్డలందరికీ తోడయండి. సియోను అనే అనుభవంలోనికి మనలందరినీ నడిపించి భద్రపరిచి కాపాడును కాక. ఆమేన్, 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 ఆమేన్. మోజెస్ ఆనంద్ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తాను. అందరికీ ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నేను చిన్న వాక్యం చెప్పబోతున్నాను. సమయం కూడా అంత లేదు. థండర్ స్టార్మ్స్ అనేవి ఉరుములు అప్పుడప్పుడు వర్షం పడినప్పుడు వస్తాయి. మనకి ఆశ్రదాయాలు వచ్చేటప్పుడు మన ఆత్మ, మంచి దేవుడు పంపించిన ఆత్మ కూడా దేవుడే మనకి దిగొస్తాడు. ఫస్ట్ వర్షం వస్తుంది, తర్వాత మెరుపులు వస్తాయి. అంటే ఫస్ట్ మనకి ఆశ్రదాయాలు వస్తాయి, చాలా అద్భుత కార్యాలు జరుగుతాయి. తర్వాత దేవుడు వస్తాడు. దేవుడు వచ్చి, నా ప్రజలారా నా దగ్గరికి రండి, నేను మరి చేర్చుకుంటాను అని దేవుడు చెప్పినప్పుడు అలా జరుగుతుంది. థండర్ స్టార్మ్స్ అనేవి దేవుడికి స్వదృశ్యంగా ఉన్నాయి. థండర్స్ అనేవి స్పీడ్గా వస్తాయి, కిందకి స్పీడ్గా వస్తాయి. ఇంకా కొన్నిసార్లు రాత్రిపూటలు వస్తాయి, మెరుపులు, వెలుగు వస్తుంది. రాత్రిపూటలు దేవుడు చెప్పాడు కదా, దొంగ వలె వస్తాను. దొంగలు ఉదయం చెప్పి రాత్రి చెప్పి ఉదయం వస్తారా? ఉదయం చెప్పి రాత్రి వస్తారు. ఉదయం ఒక లెటర్ వదిలేసి వెళ్ళిపోతారు. వదిలేసినప్పుడు వీళ్ళు దాని గురించి మర్చిపోయి ఇది ఎవరో వదిలేసారు అనుకుని వీళ్ళు రాత్రి వచ్చేస్తారు. అలాగే దేవుడు మనకి చెప్తున్నాడు, దొంగ వలే వస్తాడు. మనకి ఎవరికి పెద్ద పెద్ద ప్రవక్తలకు కూడా చెప్పడు దేవుడు, దొంగ వలే వస్తాడు. మనం సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉండాలంటే బీరువాలో బట్టలన్నీ సర్దిసుకున్న బీరువా నడుమే పెట్టుకొని తీసుకెళ్ళిపోవడం కాదు పరలోకంకి.
అలా కాదు, ఆత్మీయ మన ఆత్మ జీవితం రెడీ అవ్వాలి ఫస్ట్. పరిశుద్ధత మిగతా మన పరిశుద్ధత, దేవుడు, మన ఆత్మ ఇంకా మన సిద్ధపడాలి. ఇంకా మిగతావే సిద్ధపడకూడదు. మన ఆత్మ అన్నీ సిద్ధపడాలి, ఉదయం అన్నీ సిద్ధపడాలి. కానీ మిగతా బయట విషయాలు లోకం సిద్ధపడకూడదు. మన దేవుడు మనని పరలోకం తీసుకెళ్ళిన తర్వాత భూమిని స్మాష్ చేస్తాడు. భూకంపం వచ్చేసి మొత్తం నీరు కింద పెద్ద గుండ్రం వచ్చి పైకి వచ్చేస్తుంది. నీరు పైకి పెద్ద సునామీలు వచ్చేస్తాయి. దేవుడు ఉగ్రత చాలా భయంకరంగా ఉంటుంది. కానీ ఆ రోజు మీరు సిద్ధపడారంటే అవేం మీరు చూడరు. ఎప్పుడో మనం ఎత్తపడతాం, అవన్నీ మీరు చూడరు. ముందుగా సిద్ధపడండి. దేవుడికి రాను కోపం మీరు రేపుతున్నారు. రేపడం వల్ల దేవుడు కోపాన్ని యెహోవా చెప్తున్నారు ఏసైకి, కోపడకు, ఈ కోపం నిమిషం మాత్రమే ఉంటుంది, కోపడకు దేవుడు చెప్తున్నారు. దేవుడు కంట్రోల్ చేసుకోగలుగుతున్నాడు. ఆ కోపాన్ని అంతా ఎందుకు కోపడుతున్నాడంటే ఇక్కడ పాపం చేయడం వల్ల ఆ కోపం అలా రెట్టింపోతూనే ఉంది. ఆ కోపాన్ని అంతా చేర్చుకొని రాకడ రోజు దేవుడు ఉపయోగిస్తాడు ఆ కోపాన్ని. ఆ కోపం మనం చూడకూడదు. మనం ఆ కోపాన్ని మనం సహించలేం. దేవుడి కోపం చాలా ఉగ్రతగా ఉంటుంది. ప్రార్థన చేసుకున్నాం, కళ్ళు తీసుకోండి. ప్రభా మీ ఉగ్రత చాలా భయంకరంగా ఉంటుంది ప్రభా. ఆ ఉగ్రతని మా దగ్గరికి చేర్చకండి ప్రభా. తప్పించుకునే మార్గం చూపించండి ప్రభా. దీవించి వర్షించండి ప్రభా. ఎంతోమంది నరకంకి వెళ్తున్నారు ప్రభా. కరోనా ఆపండి ప్రభా. కరోనా సున్నామీ చేస్తుంది. Not touch my children. Call tall in the name of Jesus. In the name of Jesus. Amen. అందరికీ ప్రైజ్ లో మళ్ళీ 8 కలర్ రేపు కలుసుకుందాం. ప్రైజ్ లో ఆమె. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. పిల్లరా మరి మీ ప్రార్థన వస్తువులు మాకు తెలియజేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించునుగాక. రేపు రాత్రి 8 గంటలకి, కొంచెం ఆలస్యమైంది, 8 o'clock మేము లైవ్లోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించునుగాక. షాలోమ్. గాడ్ బ్లెస్ యూ.